అసలు 1,000,000 ఫాలోవర్స్ నీకు రావడానికి నువ్వు అసలు ఏం చేసావు ఇన్‌స్టాగ్రామ్‌లో అని? చాలా మంది వాళ్ళ టాలెంట్‌ని చూపించుకున్నారు. నువ్వు జస్ట్ రీల్స్ చేయగానే నీకు 1,000,000 ఫాలోవర్స్ ఎలా వచ్చారంటావు? నాకొక పర్టిక్యులర్ నీష్ అనేది ఏం లేదు. సో ఐల్ డూ డాన్స్, యాక్టింగ్, లిప్ సింకింగ్, స్లో మోషన్, స్లో మోషన్ ఇన్ ద సెన్స్ ఎడిటింగ్ స్కిల్స్ అలాంటివి అవన్నీ ట్రై చేసి అంటే అన్ని కేటగిరీస్ లో రిసీవ్ చేసుకున్నారు. సో దట్ ఈస్ వై మేబీ అంత ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి విత్ ఇన్ 2 years. సో ఇంత ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి రీజన్ ఇదే అనుకుంటా. మేబీ పర్టికులర్ నీష్ లేకపోవడం. ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ నచ్చినాయి వాళ్ళకి. నువ్వు స్టార్ట్ చేసి ఆల్రెడీ 1,000,000 ఫాలోవర్స్ ని సంపాదించుకున్నావు ఈ రోజుతోని. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ? నువ్వు అసలు అనుకున్నావా 1,000,000 రీచ్ అవుతాను నేను ఫాలోవర్స్ అని? లేదు, 5 lakh ఫాలోవర్స్ వచ్చే వరకు మేబీ ఇక్కడేమో అంటే చాలా మంది స్టాప్ అయిపోయినారు. సో అందుకేమో అనుకున్నా. కానీ నేను యాక్టివ్గా ఉంటా ఎక్కువ సోషల్ మీడియాలో. రీసెంట్గా లేను కానీ ముందు డైలీ 3 videos 2 videos అప్లోడ్ చేయటం చాలా ఇంట్రెస్ట్ ఉంది దీని మీద. సో అలా చేస్తూ చేస్తూ అది అకౌంట్ గ్రో అవుతూనే వచ్చింది ఎప్పుడు. అలా ఒక పర్టికులర్ నీష్ లేకపోవడంతో అన్ని టైప్స్ ఆఫ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్. సో అలా అలా ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా 900K వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడా అనుకున్నా. సో సడన్ గా ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల మళ్ళీ నేను ఆపేసిన మధ్యలో ఒక ఆల్మోస్ట్ 4-5 months ఏం చేయలేదు. దెన్ మళ్ళీ స్టార్ట్ చేసాక డైరెక్ట్ 928K నుండి అక్కడే స్టక్ అయిపోయింది. మళ్ళీ రీసెంట్ వీడియోస్ వల్ల మళ్ళీ 1M డైరెక్ట్ వచ్చింది. అంటే ఇది నీకు ప్యాషనా లేదంటే ప్రొఫెషనా ఇప్పుడు నీకు? ఇది ప్యాషన్ ఉండే ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లో I want to go to film industry, do some cunning roles. నువ్వు రియల్ లైఫ్ లో కూడా కన్నింగే అంట కదా, నిజమేనా? మేబీ అంటే నిజంగా కన్నింగ్? నో ఐఎమ్ వెరీ కైండ్ సోల్. ఓకే, ఏం చేసావు చెప్పు నువ్వు కైండ్ అని అనిపించుకోవడానికి? అంటే నీ రియల్ లైఫ్ లో అంటే ఐ జస్ట్ ఫీల్ మేబీ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ మిస్టేక్స్ ని అడ్మిట్ చేయరు అసలు. ఐ అడ్మిట్ ఇట్ వితౌట్ ఎనీథింగ్. ఐ రిగ్రెట్స్ వద్దు అని చెప్పి నాకు. సో నేను అడ్మిట్ చేసుకుంటా. లేకపోతే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలనిపిస్తే చెప్పేస్తా. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. చెప్తా. సో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఐ గాట్ ఫ్రమ్ మై మదర్. సో అట్లా జీన్స్ సారీ చెప్పాలనిపిస్తే సారీ, ఎనీథింగ్ ఐ జస్ట్ పుట్ ఇట్ ఆన్ దర్ ఫేస్. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీథింగ్ టు మై హెడ్. బ్యాక్ బిచింగ్ ఎక్కువ చేస్తుంటావు అంట కదా నువ్వు? నో, నెవర్. బెస్ట్ ఫ్రెండ్స్ తోటే గాసిప్స్ చాలా ఉంటాయి కానీ అనవసరంగా అయితే నెవర్. అండ్ నీకు శత్రువులు కూడా ఎక్కువే అని విన్నాను. మరి ఆ విషయానికి ఎంత రీసెర్చ్ చేశారు? చాలా రీసెర్చ్ చేశాను నీ గురించి. శత్రువులు ఎక్కువ ఉన్నారంట. నువ్వు ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడేసి హర్ట్ చేస్తుంటావు అంట. అందుకే నీకు శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఎందుకు అంటే సహస్ర అంటే ఫేస్ టు ఫేసా, డేరింగ్ అండ్ డాషింగ్? అట్లేం లేదు, భయం అవుతా ఉంటది లోపల, కానీ నోట్లో నుంచి వచ్చేస్తే. ఓకే. సో ఏమో వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు అట్లా అనుకుంటారు. బట్ ఐ డెఫినెట్లీ టాక్ టు దెమ్. సో అలా వాళ్ళతోటి వెళ్ళి డిస్కస్ చేస్తా. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ దే వాంట్ టు కీప్ దిస్ ఎనిమిటీ అంటే నో వరీస్ అని చెప్పి అంటే పట్టించుకోను. సో అది వాళ్ళు చెప్పుకుంటారు.